వివాహానికి అనాధికారికంగా సైరన్లు వినియోగిస్తున్న ఓ వ్యక్తిపై గోషామహల్ పోలీసులు కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గిరీష్ కుమార్ అగర్వాల్ అనే వ్యక్తి అనాధికారికంగా తన ఫార్చునర్ వాహనానికి సైరన్ వాడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వాహనాన్ని ఆపినప్పుడు అందులో ఉన్న గిరీష్ అగర్వాల్ అధికారులతో అనాగరికంగా ప్రవర్తించడమే కాకుండా సైరన్ విఐపి స్టిక్కర్లు వినియోగాన్ని సమర్థించుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ కు చెందిన ఐడి కార్డును చూపించారు. గిరీష్ పై గతంలో ప్రభుత్వాన్ని మోసం చేయడం, ప్రజలలో భయాందోళనలు సృష్టించడం, ట్రాఫిక్ భద్రతా నిబంధనలు ఉల్లంఘించడం వంటి ఆరోపణలున్నాయి. దీంతో పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం గోషామహల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. నిందితుడు అతని డ్రైవర్ పై మోటార్ వాహనాల చట్టం బిఎన్ఎస్ లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రైవేటు వాహనాలపై సైరన్లు, ప్రభుత్వ మరియు విఐపి స్టిక్కర్లను అనధికారికంగా ఉపయోగించడం తీవ్రమైన నేరమని పోలీసులు చెబుతున్నారు. అటువంటి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు.